కర్నూలు జిల్లా కోడుమూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఘరానా మోసం జరిగింది. దేవనకొండ మండలం బండగట్టుకు చెందిన దివ్యాంగుల పొదుపు సొమ్ము 3,30,000 రూపాయలను బ్యాంకు మిత్ర ఏజెంట్ చంద్రన్న కాజేశాడు. దీంతో దివ్యాంగులు ధర్నాకు దిగారు. బ్యాంకు ప్రధాన గేటు మూసి బైఠాయించారు. ఒక దశలో సిబ్బందితో వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. న్యాయం చేస్తానని బ్యాంకు మేనేజర్ హామీ ఇవ్వడంతో దివ్యాంగులు ధర్నా విరమించారు. మేము గాంధీ వికలాంగుల పొదుపు సంఘం సార్ మాది. నేను సెకండ్ లీడర్గా పనిచేస్తున్నాను. ఆయన ఫస్ట్ లీడర్ చంద్రన్ ఆయన మాకు డబ్బులు లోపల చేసినాం సార్. అది ప్రతి నెల మేము పొదుపు 3,000 100 రూపాయలు అది లోన్ లెక్క పంపిస్తున్నామండి. 3,000 పంపిస్తున్నాం. అంటే 5 మంది మీద 15,500 రూపాయలు ఆయనకు ప్రతి నెల ఇస్తున్నాం. అట్లా 22 నెలలు ఇచ్చినాం. ఒక్క నెల కూడా కట్టలే. ఆయన కట్టకుండా వచ్చి చూస్తే మేము ఆయన అక్కడ ఎస్కేప్ అయినాక వచ్చి చూస్తే ఒక్క నెల కట్టినట్లు చూపిస్తున్నది. ఎంత లోన్ తీసుకుంటారు మీరు? లోన్ 4 లక్షలు తీసుకున్నాం సార్. మేము 4 లక్షలు ఒక్కొక్కరు 40,000 80,000 తీసుకున్నాం సార్. 80,000 తీసుకుంటే ప్రతి నెల కట్టుకుంటూ వస్తున్నాం సార్. 5 మంది గ్రూప్ పైన ఉండగానే మేనేజరు ఫీల్డ్ ఆఫీసరు మాకు ఏం చెప్పలేదు, నోటీస్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. అదేవిధంగా మా ఊరికి 6 మంత్కి ఒకసారి వచ్చి ట్రాప్ లోన్ అవి అన్నీ అడుగుతున్నాయి సార్. అడిగినా మీ లోను పెండింగ్ ఉంది అని ఒకసారి కూడా చెప్పలేదు సార్. సెకండ్ లీడర్ చెప్పలే, మిగతా సభ్యులకు కూడా చెప్పలేదు సార్. ఫస్ట్ గ్రూప్ ఆయన మేనేజర్ ఇద్దరు క్లోజ్ సార్. కొంచెం ఆయన మేనేజర్కి